అందరికీ ప్రైజ్ లార్డ్. మార్చ్ 21 ఈరోజు దేవుని వాగ్దానము. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా 58వ అధ్యాయము 8వ వచనము. ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత ఏదో ఒక సమయంలో రోగముగా మారి ఎదురవుతూ ఉంటుంది. అయితే ప్రభు బిడ్డగా జీవిస్తున్న నీవు దేవుని మాటకు లోబడి నీవు చేసే మంచి క్రియలను బట్టి, అనగా ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చుట, దిక్కుమాలిన బీదలను ఆదరించుట, వస్త్రహీనులకు వస్త్రములు ఇచ్చుట, బాధలో ఉన్న వారిని బలపరచుట, ఇలాంటి మంచి క్రియలు నీవు చేసినందున నీవు బలహీనంగా ఉన్న సమయంలో స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును. దేవుని వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీకున్న బలహీనతను బట్టి, ప్రతికూలతను బట్టి బాధపడవద్దు. భక్తిపరుడైన కొర్నేలు యొద్దకు దూత వచ్చి నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు ప్రభు సన్నిధికి చేరినవి అని చెప్పి కొర్నేలు కుటుంబాన్ని దీవించినట్లుగా ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. స్వస్థత శీఘ్రముగా నీకు, నీ కుటుంబానికి ప్రభువు అనుగ్రహించబోతున్నాడు. ప్రభువే నీకు తోడుగా ఉండి నీ క్రియలన్నిటిని బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. శీఘ్రముగా నీకు స్వస్థత కలుగునుగాక. ప్రభువు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.